మనం రోజూ వాడే చాట్ జీపీటీ, జెమినీ లాంటి టూల్స్ మన పనులను ఎంత సులభం చేశాయో కదా. కాని అదే ఏఐ వెనుకొక చీకటి కోణం కూడా ఉంది. మరి ఈ అద్భుతమైన టెక్నాలజీనే ఒక ఆయుధంగా మార్చితే ఏం జరుగుతుంది? ఈరోజు విశ్లేషణలో ఏఐ యొక్క ఆ ప్రమాదకరమైన మరో ముఖం గురించి తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఏఐ అనేది రెండు వైపులా పదునున్న కత్తి అని ఎందుకంటారో చూస్తాం. తర్వాత చాట్బాట్లని అస్సలు అడగకూడని కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏఐని దుర్వినియోగం చేసేవాళ్ల వ్యూహాలు ఎలా ఉంటాయి, డీప్ ఫేక్లు మన ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు తెస్తాయి, చివరగా ఈ టెక్నాలజీతో బాధ్యతాయుతమైన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలను చర్చిద్దాం. అవును, ఏ శక్తివంతమైన టెక్నాలజీ అయినా అంతే కదా, దానికి మంచి చెడు రెండు వైపులా ఉంటాయి. అణుశక్తిని చూడండి, దాంతో విద్యుత్ తయారు చేయొచ్చు, అదే సమయంలో ఆయుధంగా కూడా వాడొచ్చు. ఏఐ కూడా అచ్చం అలాంటిదే. మన పురోగతికి ఎంతగానో ఉపయోగపడే ఈ టెక్నాలజీ అంతే ప్రమాదకరంగా కూడా మారగలదు. ఓకే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే ద్వంద్వ వినియోగ సాంకేతికత. సింపుల్గా చెప్పాలంటే, ఒకే టెక్నాలజీని మంచి పనులకు, చెడు పనులకు రెండింటికీ వాడొచ్చన్నమాట. ఉదాహరణకి, ఫేస్ రికగ్నిషన్ ఏఐని ఒక ఆఫీస్లో సెక్యూరిటీ కోసం వాడొచ్చు, లేదా అదే ఏఐతో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి దాడి చేయడానికి వాడొచ్చు. సరిగ్గా ఈ లక్షణం వల్లే ఏఐతో అసలు ప్రమాదాలు మొదలవుతాయి. మరి ఆలోచించండి, ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ చెడ్డవాళ్ల చేతిలో పడితే ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు మనం ఊహించలేం కూడా. సరే, ఇక థియరీ పక్కన పెట్టి మన జీవితంలో ఎదురయ్యే అసలు ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనందరం రోజూ ఎదుర్కొనే రిస్క్స్ ఏంటో చూద్దాం. మనం ప్రతిరోజూ ఉపయోగించే ఈ చాట్బాట్లతో ఎలా సేఫ్గా ఉండాలో తెలుసుకోవడం చాలా చాలా అవసరం. నిపుణులేం చెప్తున్నారంటే, ఈ 5 కీలకమైన విషయాల్లో ఏఐ సలహాను గుడ్డిగా నమ్మితే చాలా ప్రమాదం. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది వైద్య సలహా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏఐకి మెడికల్ డిగ్రీ లేదు. దానికి మీ హెల్త్ హిస్టరీ ఏంటో, మీకు ఏం మందులు పడవో అస్సలు తెలీదు. ఇప్పుడు చూడండి, కడుపు నొప్పి అని అడిగితే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందని దానికి తెలీదు కదా. అది ఏదైనా హానికరమైన టాబ్లెట్ని సూచిస్తే. అందుకే ఎప్పుడూ డాక్టర్నే సంప్రదించాలి. ఇక రెండోది మానసిక ఆరోగ్యం. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒక మనిషిలా, ఒక థెరపిస్ట్లా ఏఐ మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేదు. తీవ్రమైన సమస్యలకి చాట్బాట్ల మీద ఆధారపడితే బయట ప్రపంచంతో సంబంధం కోల్పోయే ప్రమాదముంది. దీన్నే రీసెర్చర్లు ఏఐ సైకోసిస్ అని పిలుస్తున్నారు. ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుంది. మూడోది, ఇది చాలా చాలా ముఖ్యం, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ పేర్లు, పాస్వర్డ్లు, అడ్రస్లు ఇలాంటివి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ చాట్లలో షేర్ చెయ్యొద్దు. ఎందుకంటే గతంలో చాట్ జీపీటీ బగ్ వల్ల ఒకరి చాట్ హిస్టరీ ఇంకొకరికి కనిపించింది తెలుసా. పైగా మనం మాట్లాడే ప్రతి మాటని ఏఐ కంపెనీలు తమ ట్రైనింగ్ కోసం వాడుకుంటాయి. సో బీ కేర్ఫుల్. నాలుగోది, ఫైనాన్షియల్ అడ్వైస్. ఏఐ దగ్గర ఆర్థిక సలహా అడగటం అచ్చం చిలకజోస్యం చెప్పించుకున్నట్టే. అది గడిచిపోయిన డేటాను చూసి ఏదో చెప్తుంది, అంతేగాని భవిష్యత్తును అంచనా వేయలేదు కదా. మార్కెట్ ఎప్పుడు క్రాష్ అవుతుందో, మీ పర్సనల్ గోల్స్ ఏంటో ఏఐకేం తెలుస్తుంది? అందుకే ఎప్పుడూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడమే బెటర్. ఇక చివరిగా లీగల్ సలహాలు. చట్టాలు, రూల్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక లాయర్ ఏఐ రాసిన ఒక ఫేక్ కేస్ స్టడీని కోర్టులో సబ్మిట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. చూసారా, ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మితే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. ఇప్పటిదాకా మనం వ్యక్తిగతంగా ఎదుర్కొనే రిస్క్స్ చూశాం. ఇప్పుడు కొంచెం జూమ్అవుట్ చేసి సమాజం మీద ఏఐ ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపగలదో చూద్దాం. ఈ స్లైడ్ చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఏఐ దాడుల స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తోంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒకేసారి చాలా మంది మీద దాడి చేయాలంటే దాని ప్రభావం తక్కువగా ఉండేది. కానీ ఏఐ వచ్చాక భారీ స్థాయిలో, అదే సమయంలో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ అత్యంత ప్రభావవంతమైన దాడులు చేయడం సాధ్యమవుతోంది. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, ఆ దాడి ఎవరు చేశారో కనిపెట్టడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఇదేదో మనం ఊహించుకుంటున్న భవిష్యత్తు ప్రమాదం కాదు, ఇది ఆల్రెడీ జరిగింది. 2017లో వానాక్రై అనే ఒక ఈఐ వైరస్, నమ్మండే, కేవలం కొన్ని గంటల్లోనే 150 దేశాల్లో 2,30,000 కంప్యూటర్లని హ్యాక్ చేసింది.
అంటే AI దాడులు ఎంత వేగంగా, ఎంత విధ్వంసం సృష్టించగలవో అర్థం చేసుకోవచ్చు. పరిశోధకులు ఈ ముప్పులను 3 కేటగిరీలుగా విడదీశారు. ఒకటి డిజిటల్ సెక్యూరిటీ, అంటే ఆటోమేటెడ్ హ్యాకింగ్ లాంటివి. 2 ఫిజికల్ సెక్యూరిటీ, అంటే డ్రోన్ల దాడులు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తప్పుదారి పట్టించడం లాంటివి. ఇక మూడోది పొలిటికల్ సెక్యూరిటీ, అంటే ఫేక్ న్యూస్, టార్గెటెడ్ ప్రచారాలు అన్నమాట. ఈ ముప్పులన్నింటిలోకి చాలా ప్రమాదకరమైందేంతో తెలుసా? అసలు నిజమేదో అబద్ధమేదో మనకే తెలియకుండా చేసే టెక్నాలజీ. అదే డీప్ ఫేక్స్. డీప్ ఫేక్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఐతో తయారు చేసిన నకిలీ వీడియో లేదా ఆడియో. ఇందులో ఒక మనిషి ఎప్పుడూ చెప్పని మాటలు చెప్పినట్టు, అస్సలు చేయని పనులు చేసినట్టు, అచ్చుగుద్దినట్టు సృష్టించవచ్చు. అవి ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే నిజమైన వీడియోకి, ఫేక్ వీడియోకి తేడా కనిపెట్టడం దాదాపు అసాధ్యం. ఈ స్లైడ్ చూడండి. టెక్నాలజీ ఎంత వేగంగా పెరిగిందో మన కళ్లకే కనిపిస్తుంది. కేవలం 3 సంవత్సరాల్లో 2014లో బొమ్మలా, అస్పష్టంగా ఉన్న ఫేస్ 2017 వచ్చేసరికి నిజమైన ఫోటోలా మారిపోయింది. ఈ స్పీడ్ మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు, భయపెడుతుంది కూడా. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే మన రాజకీయ వాతావరణం ఎలాగూ ఇప్పటికే ఫేక్ న్యూస్తో, అబద్ధాలతో నిండిపోయింది కదా. జనాలు ఆల్రెడీ దేన్ని నమ్మే పరిస్థితిలో లేరు. సో ఇలాంటి టైంలో డీప్ ఫేక్లు వచ్చినా మనం అనుకున్నంత పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటున్నారు కొందరు. దీన్నే రీసెర్చర్లు డెమోక్రటిక్ క్యాచ్-22 అంటున్నారు. దాని మొదటి భాగమేంటంటే ఇప్పుడు మనకి రాజకీయ నాయకుల మీద, మీడియా మీద నమ్మకం చాలా తక్కువగా ఉంది. అందుకే మనమేదైనా అనుమానాస్పద వీడియో చూసినా అవునా, ఇది నిజమేనా అని వెంటనే సందేహిస్తాం. సో మనకున్న ఈ అపనమ్మకమే మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందన్నమాట. సరే, ఇప్పుడు దీని రెండో భాగానికి వెళ్దాం. మరి మనం రాజకీయాలను మార్చాలనుకున్నామనుకోండి, నాయకులందరూ నిజాయితీగా ఉండేలా చేస్తే అప్పుడు ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది. అది మంచి విషయమే కదా. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రజలు నాయకులను, వ్యవస్థను ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు డీప్ ఫేక్ల లాంటి ఫేక్ కంటెంట్ను కూడా నిజమని నమ్మే అవకాశం ఎక్కువైపోతుంది. అంటే మనం రాజకీయాలను బాగుచేస్తే డీప్ ఫేక్ల బారిన పడటానికి ఇంకా వీజీ టార్గెట్గా మారతాం. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యల గురించే మాట్లాడుకున్నాం. మరి పరిష్కారాల్లేవా? నిపుణులు ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. వీటికి అంత ఈజీ సొల్యూషన్స్ అయితే లేవు, కానీ కొన్ని సూచనలున్నాయి. ప్రభుత్వాలు, టెక్నాలజీ రీసెర్చర్లు కలిసి పనిచేయాలి. ఏఐని తయారుచేసే ఇంజనీర్లు తాము తయారుచేసేది మంచికి, చెడుకి రెండింటికీ వాడొచ్చని గుర్తుంచుకోవాలి. సైబర్ సెక్యూరిటీ లాంటి ఫీల్డ్స్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ చర్చలో ఇంకా ఎక్కువ మంది నిపుణులను, ప్రజలను భాగస్వాములను చేయాలి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ రోజురోజుకి తెలివిగా మారుతోంది. మరి దానికి దీటుగా మానవత్వం మరింత వివేకంగా మారుతోందా? ఈ టెక్నాలజీ మన భవిష్యత్తును ఎలా మారుస్తోందనేది మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది.